ఆ పక్క పోతున్నావు ఈ పక్కకు రారా స్వామి వేస్తాడు నాకు తెలిసి. ఒరే రే వాడిపోయి రే వాడు హౌలా అంతే వీడి రా స్వామి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా. మనోడు ఫుల్ వేసుకొని రోడ్ అంతా తనదే ఇల్లే అనుకొని ఎంత స్పీడ్గా పోతుండు, కట్లు కొడుతుండు, అటు కొడుతుండు, ఇటు కొడుతుండు. మంది తీసుకున్న తర్వాత మనదే రాజ్యం అన్నట్టు ఆయనకు సోయి లేదు. అటు కట్టు కొట్టి ఇటు కట్టు కొట్టి లాస్ట్కి ఎటు పోయిండో చూశారు కదా. అందుకే మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి, మీరు డ్రింకింగ్ చేయాలనుకుంటే చేయండి, కానీ బండ్లు తీసుకొని నడపకండి. ప్లస్ మీరు ప్రమాదాలు చేయకండి. దానివల్ల ఇరు కుటుంబాలు నాశనం అయిపోతాయి. కాబట్టి మీరు డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే మీకు ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులు బుక్ చేసుకొని చక్కగా హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్లా నేనే మూతబరిని, నాకే తిరగలేదు, నాకేం కాదు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి ఇలా లారీలకు గుద్దుకొని చనిపోవడం, కార్లకు గుద్దుకొని చనిపోవడం, టిప్పర్లకు గుద్దుకొని చనిపోవడం, ఇలా అనేక రకాలుగా చూస్తున్నాం మనం. సో కాబట్టి మిత్రులారా, మీరందరూ గమనించండి, ఇలాంటి అనైతిక పనులకు పాల్పడకండి. ఎందుకంటే అది జోష్లో అలా తీసుకెళ్ళి ఎక్కడ చేయాలనో దాని పని అది చేసుకుంటుంది. కాబట్టి యువత కూడా ఇలాంటి అరాచకాలు చేయకుండా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. అదేవిధంగా వీకెండ్స్ అని ఇష్టం వచ్చినట్టు తాగి బండ్లు ఇష్టం వచ్చినట్టు నడిపి కార్లు గుద్ది, యువత అంతా కార్లు గుద్దేసి చెట్లకు గుద్దుకొని అవన్నీ ఇలానే జరుగుతున్నాయి. సో కాబట్టి అందరూ మీరు చేయాలనుకుంటే మీకు ఆన్లైన్ యాప్స్, కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. అవి బుక్ చేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళి మీ కుటుంబాలతో ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, పోలి న్యూస్ వారి తరఫున మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి అరాచకాలు చేయవద్దని యువత అందరికీ హెచ్చరిస్తున్నాను. కాబట్టి యువత మేలుకో,